హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10th క్లాస్ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్ అలాగే ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే భర్తీ చేయడానికి గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. మనకి పోస్టులు ఏమేమి భర్తీ చేస్తున్నారంటే సెక్యూరిటీ అసిస్టెంట్ అలాగే ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. ఇక డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకు శాలరీ చూసుకున్నట్లయితే ఇవన్నీ గ్రూప్ సి నాన్ గెజిటేటెడ్ పోస్ట్ అనమాట. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 21,000 నుంచి 69,000 మధ్యలో మీకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. గైస్, ఇవన్నీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఏంటంటే ఈ జాబ్కి అప్లై చేసుకునే వాళ్ళకి తెలుగు లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే నాలెడ్జ్ ఆఫ్ ఎనీ వన్ ది లోకల్ లాంగ్వేజ్, మీకు లోకల్ లాంగ్వేజ్ అయితే రావాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి తెలుగు వచ్చిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. ఇక్కడ ఏజ్ లిమిట్ చూస్తున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years, ఓబీసీ వాళ్ళకి అయితే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ ఎలా మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటారంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ Tier 1 పోస్ట్ చూసుకున్నట్లయితే ఆబ్జెక్టివ్ టైప్లో మనకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 100 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. Tier 1 అవర్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ మనకు సబ్జెక్టులు చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, న్యూమరికల్, అనలిటికల్, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ స్టడీస్, ఇవన్నీ సబ్జెక్టులు అయితే మీకు పెట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే Tier 2లో మీకు రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట డిస్క్రిప్టివ్ టైప్లో. అలాగే మీకు లోకల్ లాంగ్వేజ్ వస్తుందా లేదా అని చెక్ చేస్తారన్నమాట. Tier 3లో మీకు ఇంటర్వ్యూ అలాగే పర్సనాలిటీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా 50 మార్క్స్కి అయితే ఉంటాయి. మనకు సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్లో ఉంటుంది ఎగ్జాము. అలాగే ఏపీ వాళ్ళకైతే విజయవాడలో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ వెళ్ళి మీరు అప్లికేషన్ విల్ బి నాట్ యాక్సెప్టెడ్ విత్ ది అదర్ మోడ్ అంటే ఈ 2 వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మిగతా ఏ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే వీల్లేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఆగస్టు 17వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఆల్ క్యాండిడేట్స్ అంటే అన్ని కేటగిరీస్ వాళ్ళకైతే 550 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే మాత్రమే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 650 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఎగ్జామినేషన్ ఫీ 100 రూపీస్, అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అయితే 550 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మోడ్ ఆఫ్ పేమెంట్ చూసినట్లయితే ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కూడా మీరు పే అయితే చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు లాస్ట్ క్లోజింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఆగస్టు 17వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే విజయవాడ తెలుగు లాంగ్వేజ్ 150 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. 115 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక నెక్స్ట్ హైదరాబాద్ వాళ్ళు చూసుకున్నట్లయితే మీరు తెలుగు లాంగ్వేజ్ 117 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. కాబట్టి గైస్, ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన ఉంటారో వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి గైస్. కాబట్టి 10th క్లాస్ అర్హత ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. ఈ జాబ్స్ అయితే మిస్ అవ్వకండి, ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఓకే గైస్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే గైస్, అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. అందరికీ థ్యాంక్ యూ.